శృతికి అడ్డంగా దొరికిపోయిన రోహిణి. ప్రభావతి ముందు నిజం బయట పెట్టేసిన శృతి. మరిదంతా ఎలా జరిగిపోతుందో, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా అయితే చూసేయండి. అలానే మా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక్కడ చూస్తే ఇక ఆ విల్లా విజయ్ కనిపించాడని, తప్పించుకుని వెళ్ళిపోయాడని చెప్తూ ఉంటుంది రోహిణి. నువ్వు అనవసరంగా పట్టుకోకుండా వాడిని ఎందుకు వదిలేసావు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు నువ్వు చేసిన పని కూడా అదే కదా అని చెప్పేసి ఇక రోహిణి అయితే మనోజ్ని అడిగేసరికి మనోజ్ ఇంకేం చేస్తాడు, ఏం మాట్లాడలేక ఈసారి వాడిని ఖచ్చితంగా పట్టుకోవాలని చెప్పేసి మనోజ్ అంటూ ఉంటాడు. ఇక్కడ సత్యం బాలుతో అయితే మనం సుందరి పెళ్లి విషయంలో పనులన్నీ జాగ్రత్తగా చేయాలి, మీ అన్నతమ్ములు కలిసిమెలిసి ఆ పనులు పంచుకోండి అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. సరే నాన్న, ఖచ్చితంగా పంచుకుంటాం, సుందరి పెళ్ళి ఎలాంటి లోటు లేకుండా జరిపించాలని చెప్తాడు. ఇక బాలు అయితే ఇక్కడ చూస్తే విద్య దగ్గరికి రోహిణి అయితే వస్తుంది. అలా వచ్చిన రోహిణి విద్యతో మాట్లాడుతూ ఉంటుంది. అవును, ఏం మేనేజ్ చేశావు అంటే ఆ రోజు నువ్వు చెప్పలేదు, ఎందుకంటే అదే ఆ విల్లా విజయ్ కనిపించేసరికి నువ్వు వాడు వెనకాల పరుగులు పెట్టడంతో నా దగ్గర అసలు విషయం చెప్పలేదు. ఆ రోజు ఏం గొడవ జరగలేదు కదా, ఏం జరగలేదు, నా పచ్చపొట్టు చూసావు కదా, మేనేజ్ చేసేసరికి ఇక మనోజ్ ఇంకేం మాట్లాడలేదులే. అయినా నువ్వు అబద్ధాలు చెప్పడంలో దిట్ట కదా, ఏదో రకంగా మోసం చేస్తావులే అని చెప్పేసి ఇక అనుకుంటూ ఉంటుంది. అలాగే ఆలోచిస్తూ ఉంటుంది రోహిణి అయితే. ఏంటి నేనేదో మాట్లాడుతుంటే నువ్వు ఇంకేదో ఆలోచిస్తున్నావేంటి? ఏముంది, ఆ విల్లా విజయ్ని ఎలా పట్టుకోవాలి, ఆ డబ్బులు ఎలా తీసుకురావాలని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఆ డబ్బుల గురించి ఇంట్లో ప్రతిరోజు గొడవ జరుగుతూనే ఉంటుంది. రోజుకొకసారైనా ఇంట్లో బాలు అలాగే శృతి అందరూ మమ్మల్ని ఆ డబ్బు గురించి అడుగుతూనే ఉంటున్నారు. అయినా నువ్వు చేసిన పని అలాంటిదే కదా, అందరికీ వెళ్లాల్సిన వాటాని మొత్తం నువ్వే మింగేశావు. ఏంటి బాలులా మాట్లాడుతున్నావు? నువ్వు కూడా బాలులా మాట్లాడడం కాదు చెప్తున్నాను, నువ్వు కూడా మీ ఆయనలాగే అన్నీ మింగేస్తుంటావు అని చెప్పేసి. కానీ పాపం మీ ఆయన మనోజ్ మాత్రం అందరికీ తెలుసు, నువ్వు చేసే పనులు ఎవరికి తెలుస్తుంది? మనోజ్ అమాయకుడు కాబట్టి నువ్వు మనోజ్ని మోసం చేయగలుగుతున్నావు చాలా తేలిగ్గా. కానీ ఇంకొకళ్ళు అయితే మాత్రం నీ విషయంలో అలా ఉండేవారే కాదు, నీకు బాగా దొరికింది అవకాశం అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది విద్య అయితే. ఈలోగా సరే నేను వెళుతున్నాను, నాకు పనుంది అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోతుంది షోరూమ్కి. షోరూంలో అక్కడ తన పని చూసుకుంటూ ఉంటుంది. ఈ లోకాన్ని శృతి అయితే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. ఎందుకు ఇలా చేస్తున్నావు? నిన్ను డబ్బు ఇవ్వమని మేము అడిగామా? ఎందుకు మేము వర్క్ చేస్తున్న రెస్టారెంట్కి వచ్చి రవి పరువు తీశావు అని చెప్పేసి శృతి శోభాని నిలదీస్తుంది. ఏంటే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నా కూతురు అల్లుడు గొప్పగా బ్రతకాలని నాకుండదా? ఇంకొకరి కింద మీరు పని చేస్తూ ఉంటే ఇంత డబ్బుండి మేము బాధపడమా? మాకు డబ్బు, పరపతి, పేరు అలాగే సమాజంలో ఎంతో గౌరవం ఉంది. మరి అలాంటిది మా ఒక్కగానొక్క కూతురు ఇంకా ఎంత గొప్పగా బ్రతకాలి. అలాంటిది నీ భర్త అక్కడ పని చేస్తున్నాడు, కేవలం ఒక కుక్కుగా పనిచేస్తున్నాడు, నువ్వు కూడా సర్వెంట్గా పనిచేస్తున్నావు. అక్కడ వాళ్ళందరి దగ్గర ఆర్డర్స్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఆర్డర్స్ తీసుకొచ్చి ఇవ్వడం చేస్తున్నావు. అదంతా నాకు నచ్చడం లేదు. నా కూతురు ఆ పనులు చేయడం ఏంటి? అదే రవి రెస్టారెంట్ పెట్టుకుంటే మీ సొంత రెస్టారెంట్లో మీరు ఎంత కష్టపడినా పర్వాలేదు, అది సొంత రెస్టారెంట్ కాబట్టి డబ్బు ఇస్తాము అంటున్నాం. ఎప్పటికైనా ఆస్తి మీదే కదా, ఎప్పటికైనా ఆస్తి మాదే అని చెప్పేసి ఇప్పుడు తీసుకుని మేము కనుక రెస్టారెంట్ పెట్టుకుంటే నువ్వు పదే పదే మా అత్తవారింటికి వచ్చి వాళ్ళ దగ్గర మేము డబ్బు ఇవ్వడం వల్లే ఈరోజు మీ కొడుకు రెస్టారెంట్ పెట్టుకున్నాడు అని చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతావు. ఆ విషయం సంగతి అందరికీ తెలుసు. నువ్వెంతసేపు చెక్ బుక్ బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతున్నట్టున్నావు. నీకంత డబ్బు ఎక్కువైతే అనాథాశ్రమాలు చాలా ఉన్నాయి, ఆశ్రమానికి ఇవ్వు, అంతేకాని నువ్వు మా ఇద్దరి మధ్య గొడవలు చేసే పనులు చెయ్యొద్దు. అలాగే రెస్టారెంట్లో పాపం రవి పరువు పోయేలాగా ఆ నీతో మాట్లాడిందంట. నువ్వు చేసిన పని కారణంగా రవి తలదించుకునే పరిస్థితి వచ్చింది. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేసి చెక్ బుక్ పట్టుకొని నా ముందు కనిపిస్తే మాత్రం ఊరుకునేది లేదు. నీ డబ్బు కోసం ఎవరూ ఎదురు చూడడం లేదు. ఒకవేళ ఎప్పటికైనా మీకు ఇచ్చే ఆస్తే కదా, మీరు వద్దంటే మీకు ఇవ్వను, ఎవరికైనా
రూపాయలైనా ఇచ్చేస్తాను అని అన్నావా? ఇచ్చేసుకున్నా పర్వాలేదు. ఇప్పుడు మీరిచ్చే ఆస్తి కోసం ఎవ్వరూ ఎదురు చూడడం లేదు. నేను రవి కష్టపడి పైకి రావాలని అనుకుంటున్నాం. గొప్పగా రెస్టారెంట్ పెట్టుకుని బ్రతకాలని కోరుకుంటున్నాం. అది కూడా మా కష్టార్జితంతో. ఎన్నాళ్ళు ఎప్పుడు పెట్టుకుంటారు? ఇక అలా ఎప్పుడు ఇంకొకరి దగ్గర వర్క్ చేస్తే ఎదగడం చాలా కష్టమవుతుంది అని చెప్పేసి శోభ చెప్తుంది. నేను అదే నీకు చెప్తున్నాను. ఇంకొకసారి నువ్వు మా విషయంలో జోక్యం చేసుకుని మా భార్యాభర్తల మధ్య గొడవలు తీసుకురాకు అని చెప్పేసి శృతి అయితే శోభకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది. ఏమైంది? ఎందుకు శృతి అంత కోపంగా మాట్లాడుతుంది? నేను వెళ్ళి అక్కడ నీతు దగ్గర ఆ రెస్టారెంట్ అమ్మమని అడిగాను. ఆ నీతు ఏమో అల్లుడు గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిందంట. అయినా అల్లుడు గారికి అంత ఇగో ఎందుకో? తను చక్కగా రెస్టారెంట్ పెట్టుకోవచ్చుగా. వాళ్ళంతే సత్యం కొడుకులు కదా, అలానే ఉంటారు. సత్యం అంతే, బస్సు డ్రైవర్గా ఉన్నన్ని రోజులు నీతి నిజాయితీ అంటూ పట్టుకొని వేలబడి ఏమీ సంపాదించలేకపోయాడు. ఇక కొడుకులు కూడా అలానే ఉన్నారు. ఆ పెద్దోడైతే కాస్తో కూస్తో సంపాదించాలని ఏదైనా చేస్తాడేమో, కానీ ఆ బాలుగాడు ఈ రవిగాడు ఇద్దరూ కూడా డబ్బు సంపాదించాలి అనుకోరు. నీతి నిజాయితీగా బ్రతకాలి అనుకుంటారు. ఈ రోజుల్లో నీతి నిజాయితీగా బ్రతికితే ఎవరు డబ్బు సంపాదించగలుగుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇక శోభ భర్త అయితే సురేంద్ర అలా మాట్లాడేసరికి ఇంకా వాళ్ళిద్దరూ కోపంగా ఉండిపోతారు. ఇక్కడ చూస్తే శృతి అయితే వాళ్ళ అమ్మ మాటల్ని తలుచుకుంటూ ఉంటుంది. అయినా డబ్బు ఇప్పుడు అవసరం లేదు. ఇక రవి కష్టపడి ఖచ్చితంగా రెస్టారెంట్ పెట్టుకుంటాడు. ఆ నమ్మకం అయితే నాకుంది. తన సొంత కాళ్ళ మీద తను నిలబడాలి అనుకున్నప్పుడు రవికి నేను అడ్డు తొలగడం కూడా కరెక్ట్ కాదు. అలా అడ్డు తొలగి ప్రతిసారి మా ఇద్దరి మధ్య గొడవలు సృష్టించుకోవడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక శృతి అయితే ఇలా శృతి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈలోగానే రోహిణికి ఫోన్ వస్తుంది. అక్కడ షోరూంలో ఉండగానే రోహిణికి ఫోన్ వస్తుంది. అమ్మా రోహిణి, ఈరోజు చింటూని తీసుకురావడానికి బస్సు రావడం లేదంట. నేను వెళదామంటే ఇక్కడ ఆటోలు కూడా ఏం కనిపించడం లేదు. చింటూకి ఆలస్యం అయిపోతుంది, వాడు కంగారు పడిపోతాడు. అందుకు నాకు కంగారుగా ఉంది. వాడు మళ్ళీ బస్సు రావడం లేదని ఏ పక్కకైనా వెళ్ళిపోతాడేమో అని భయంగా ఉందమ్మా అని చెప్పేసి అంటూ ఉండగానే, ఏంటమ్మా ఏం పట్టించుకోవు? అప్పటికప్పుడు నాకు ఫోన్ చేస్తే నేనేం చెయ్యాలి? ఇప్పుడు చింటూని ఎలా తీసుకురావాలి? సరేలే, నువ్వేం కంగారు పడకు. విద్య దగ్గరికి వెళ్ళి స్కూటీ తీసుకుని వచ్చి వాడిని తీసుకొచ్చి డ్రాప్ చేసి వెళతాను అని చెప్పేసి ఇక సుగుణమ్మతో చెప్తుంది. సరే అమ్మా, జాగ్రత్త అని చెప్పేసి ఇక ఫోన్ అయితే పెట్టేస్తుంది సుగుణమ్మ. అయితే నాకు ముఖ్యమైన పని ఉంది, ఒక ముఖ్యమైన క్లయింట్ని కలవాలి, నేను వెళుతున్నాను, మనసు నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను వచ్చేస్తానని చెప్పేసి రోహిణి అయితే అక్కడి నుంచి బయలుదేరిపోతుంది. అలా రోహిణి చింటూ దగ్గరికి వెళ్తుంది. చింటూ దగ్గరికి వెళ్ళి చింటూని ఇక తన స్కూటీ మీద ఎక్కించుకుంటుంది. అమ్మ నువ్వు వచ్చావా? నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది తెలుసా. అందరూ వాళ్ళ అమ్మలు నాన్నలు తీసుకుని వెళుతుంటే నాకు కోసం ఎప్పుడూ నువ్వు రావని బాధ కలిగేది. ఈరోజు నువ్వు నా కోసం రావడం చాలా సంతోషంగా ఉంది. నువ్వు వస్తావని అనుకుంటా. బస్ కూడా మిస్ అయింది నాకు. ఆ బస్సు రాలేదు. రాకపోవడం మంచిదే అయిందని చింటూ అయితే చాలా ఆశగా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. సరేలే, అప్పుడప్పుడు వచ్చి ఇలా నేను తీసుకుని వెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ ఉంటాను, సరేనా అని చెప్పేసి దారిలో ఆపి తనకి కావలసినవన్నీ కొని ఇస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ బయలుదేరిన శృతికి అక్కడ రోహిణి కనిపిస్తుంది చింటూని ఎక్కించుకుని. అలా చింటూని స్కూటీ మీద ఎక్కించుకుని రోహిణి కనిపించేసరికి ఒక్కసారే ఇక రోహిణిని అలా చూస్తూ ఉండిపోతుంది శృతి. ఎవరు తను? చింటూ కదా. చింటూని ఎక్కించుకు తీసుకువెళ్తుంది ఏంటి? అసలు చింటూ వాళ్ళు ఇక్కడెందుకున్నారు? వాళ్ళది వేరే ఊరని బాలు ఇప్పుడు చెప్తూ ఉంటాడు కదా అని చెప్పేసి అనుకుంటూ వెనకాలే వెళుతుంది శృతి. అయితే అలా వెనకాలే వెళుతూ ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంది అసలు రోహిణి? రోహిణి చింటూని ఎక్కించుకుని వెళ్తుందంటే ఇదేదో తెలుసుకోవాల్సిన విషయమే అని చెప్పేసి అనుకుంటూ వెనకాలే బయలుదేరుతుంది. ఈలోగా ఈ కట్టుగా వెళుతూ చింటూతో చాలా హ్యాపీగా మాట్లాడుతుంది. చింటూ కూడా చాలా ప్రేమగా మాట్లాడతాడు. బాగా పరిచయం ఉన్న దగ్గర మనిషిలా మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ కూడా. అదంతా కూడా వెనకాల ఉండి గమనిస్తూ ఉంటుంది శృతి. ఇలా గమనిస్తూ ఉండగానే ఈలోగానే ఇక తనైతే ఆ ఇంటికైతే రాని వచ్చేస్తుంది రోహిణి. అలా వచ్చి చింటూని లోపలికి తీసుకుని ఆ బ్యాగు అలాగే తనకి కొన్న స్నాక్స్ ఇవన్నీ తీసుకుని లోపలికి వెళుతుంది. ఇక వెనకాలే శృతి కూడా వచ్చేస్తుంది కదా. శృతి అయితే నెమ్మదిగా దిగి, ఇదెవరిల్లు? చింటూని ఇక్కడికి తీసుకొచ్చింది ఏంటి రోహిణి? అసలు రోహిణి చింటూ దగ్గరికి ఎందుకు వచ్చింది? చింటూ కోసం ఇదంతా ఎందుకు చేస్తుంది?
అసలు ఏంటి ఇదెవరిల్లు అని చెప్పేసి వెనకాలే ఫాలో అవుతూ వస్తుంది. లోపలికి వెళుతుంది రోహిణి అయితే. అలా వెళ్ళేసరికి ఇక ఈలోగా బయట ఒక పక్క నుంచి చూస్తూ ఉంటుంది. చింటూ వచ్చేసావా నాన్న అని చెప్పేసి సుగుణమ్మ వస్తుంది. సుగుణమ్మని చూసి ముందు షాక్ అవుతుంది శృతి అయితే. సుగుణమ్మ ఈవిడ ఇక్కడున్నారు, రోహిణి బాబుని ఇక్కడికి తీసుకొచ్చింది, అసలు రోహిణికి వీళ్ళకి సంబంధం ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, అమ్మా కాసేపు ఉంటావా, నాతో ఆడుకుంటావా, ఈరోజు నన్ను స్కూటీ మీద తీసుకొచ్చావు కదా, మా అమ్మ నన్ను స్కూటీ మీద తీసుకువెళ్ళింది అని చెప్పి నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకుంటాను. నాతో నువ్వు కాసేపు ఆడుకుంటే నేను మా అమ్మ నాతో ఆడిందని చెప్తాను. నువ్వెప్పుడూ నాతో ఆడుకోవు కదా, నువ్వెప్పుడొచ్చినా బిజీగా వెళ్ళిపోతావు, పైగా నన్ను బయటికి రావద్దు అంటావు, నేను ఎవరో చెప్పొద్దు అంటావు, నిన్ను అమ్మ అని పిలవద్దు అంటావు, ఈ కాసేపైనా నాతో ఉండమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు చింటూ అయితే. ఒక్కసారి ఆ మాటలు విన్న శృతి షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏంటి అమ్మ, రోహిణి చింటూకి అమ్మ అని చెప్పేసి ఆశ్చర్యంగా ఒక వీడియో తీయడం మొదలు పెడుతుంది. ఏంటమ్మా వీడు, ఏంటి వాడేంటని అడుగుతావేంటి, తల్లి ప్రేమని కోరుకుంటున్నాడు. ఏ బిడ్డలైనా ఈ వయసులో తల్లి నీడలో బ్రతకాలి అనుకుంటారు. వాడికి ఆ అదృష్టం ఎలాగో లేకుండా చేశావు. నువ్వు మరో పెళ్లి చేసుకుని నీకు బిడ్డన్న విషయం కూడా దాచిపెట్టి వాడిని ఒంటరి వాడిని చేసేశావు. ఎక్కడో బ్రతుకుతున్న మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ 4 గోళ్ల మధ్యలో పడేశావు. వాడు ప్రతిరోజు నిన్ను అడుగుతూనే ఉంటాడు. ప్రతి క్షణం నీతో కలిసి ఆడుకోవాలని, నీతో కబుర్లు చెప్పాలని వాడు నా దగ్గర బాధపడుతూ ఉంటాడు. వాడి పసి మనసు ఎంతగా బాధపడుతుందో నీకు అర్థం కావాలి కదా అమ్మా. నువ్వు కూడా వాళ్ళలాగే మాట్లాడతావేంటి, నా పరిస్థితి ఏంటో నీకు తెలుసు కదా. అక్కడ నా గురించి ఎవరికీ తెలియదు. నా గురించి ఎవరికైనా నిజం తెలిస్తే ఆ తర్వాత మా అత్తయ్య నన్ను బయటకు గెంటేస్తుంది. అసలే నేను కోటీశ్వరరాల్ని, మలేషియా నుంచి వచ్చానని, ఇక మొదటి పెళ్ళ అమ్మాయినని వాళ్ళు అనుకుంటున్నారు. నాది 2వ పెళ్ళని, నాకు ఆస్తులు లేవని, కేవలం మిమ్మల్ని కూడా నేనే పోషించాలన్న విషయం తెలిసిందంటే మా అత్తగారు నన్ను బయటికి తోసేస్తుంది, లేకపోతే చంపేస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా వీడియో తీస్తూనే రోహిణి ఎంత మోసగత్తో మనోజ్ని, ప్రభావతిని ఎంత మోసం చేసిందో తెలుసుకుంటుంది. ఇక అలా తెలుసుకున్న శృతి అయితే గబగబా ఇంటికైతే వెళ్ళిపోతుంది. బయటికి వెళ్తాను నేను అని చెప్పేసి బయలుదేరిన రోహిణిని చూసి ఇంకా వెళ్ళిపోతుంది శృతి అయితే. అలా వెళ్ళిపోయేసరికి ఈలోగా ప్రభావతి అయితే అక్కడ కూర్చొని ఉంటుంది. ఏంటంటే అలా ప్రశాంతంగా కూర్చున్నారేంటి, ఇల్లేంటి ఇంత ప్రశాంతంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉండగా, ఏంటి అస్తమాను గొడవలు పడుతూ ఉండాలని కోరుకుంటున్నావా ఏంటి, కాదు మీరు గట్టిగా మీనా మీద ఏదో ఒకటి అరుస్తూనే ఉంటారు కదా, అందుకని అంటున్నాను. ఇంత సైలెంట్గా ఉన్నారేంటి అని చెప్పేసి అంటున్నాను. సైలెంట్గా ఉండడం ఏముంది, అది పని చేసుకుంటుంది. నా కోసం కాఫీ రెడీ చేయమని చెప్పాను. సరే అయితే మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని చూపిస్తాను రండి. అవునా, ఏంటి శృతి అది అని చెప్పేసి ఆశగా చూస్తూ ఉంటుంది. ఈలోగానే ఇక ప్రభావతికి పెద్ద షాక్ ఎదురైపోతుంది. చింటూతో కలిసి ఉన్న రోహిణి ఫోటో, చింటూతో కలిసి ఉన్న ఫోటో, అలాగే అందులో ఉన్న మాటలు, ఇవన్నీ చూసేసరికి శృతి ఏంటిది, ఈ వీడియో ఏంటంటే ఈ వీడియో చూసేసరికి కళ్ళు బైర్లు కమ్మాయా, కాళ్ళు నిలబడ్డం లేదా, వణికిపోతున్నాయా ఏంటి? పెద్ద కోడలు, మలేషియా కోడలు మోసాలు చేసి, మాయలు చేసి మీ పెద్ద కొడుకు మనోజ్ జీవితంలోకి వచ్చింది. అప్పటి నుంచి తను గొప్పింటి అమ్మాయినని నిరూపించుకోవడానికి ఇక అందరి నెత్తి మీద చెయ్యి వేసి, చివరకు మా అందరి డబ్బు కలిపి మింగేసి వాళ్ళ ఆయన చేత షోరూమ్ పెట్టించి ఆ డబ్బుని తన పుట్టింటి నుంచి తెచ్చానని మోసం చేసింది. అంత అబద్ధం, అంత మోసం. ఇక మీ పెద్ద కొడుకే ఒక ఫ్రాడ్ అనుకుంటే, మీ పెద్ద కొడుకు కన్నా ఫ్రాడ్ మీ పెద్ద కోడలు. మీరు చూపించే ప్రేమ, అభిమానం పొందే అర్హత మీ పెద్ద కోడలికి ఉందంటారా? నీతి నిజాయితీగా పువ్వులు అమ్ముకుంటూ ఇంట్లో అందరికీ అన్ని పనులు చేసి పెడుతూ సంతోషంగా తనకొచ్చిన పనిలోనే సంతోషంగా బ్రతుకుతున్న మీనా అంటే మీకు నచ్చదు. కోట్లు తెచ్చింది, కోటీశ్వరరాలు అని చెప్పేసి రోహిణిని నెత్తిన పెట్టుకున్నారు. మీ కోటీశ్వరరాలైన కోడలి భాగోతం మొదటి పెళ్లి అమ్మాయి కూడా కాదు, 2వ పెళ్లి అబ్బాయి బాబు కూడా ఆఫర్ అనుకుంటా మనోజ్కి అని చెప్పేసి శృతి అంటూ ఉంటుంది. ఒక్కసారే షాక్ అయిపోతుంది ప్రభావతి. ఇంతగా మోసం చేసిందా, ఇంత మాయ చేసి
మనోజ్ జీవితంలోకి వచ్చింది. నేను తనని ఎలా క్షమిస్తాను, క్షమించే ప్రసక్తే లేదు అని చెప్పేసి ఇక అంటూ ప్రభావతి కోపంతో రగిలిపోతుంది. ఆంటీ ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, అదే మీ ముద్దుల కోడలు కాసేపట్లో ఇంటికి వచ్చేస్తుందిలేండి, అప్పుడు చక్కగా నెత్తిని కూర్చోపెట్టుకోవచ్చు. మలేషియా నుంచి బూడిద బాగానే తెప్పించిందే, మీ మొహాన బూడిద భలే రాసింది. ఎప్పుడో చనిపోయిన తండ్రి బూడిదని తీసుకొచ్చి మీ మొహాన బాగానే కొట్టింది. ఏంటి శృతి మాటలు అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఎలా మాట్లాడతారు? మీనాని ఎంత అవమానించారు, మీనా విషయంలో ఎంత కుట్ర చేశారు. మీనాని తప్పుపట్టి ఇంత పని చేస్తున్న మీనా మీద కొంచెం కూడా ప్రేమని చూపించరు. లేనింటి అమ్మాయి అంటూ పూలమ్ముకునేదంటూ మీనా విషయంలో ఎప్పుడు మీరు తప్పుగానే ప్రవర్తిస్తూ వచ్చారు. మీనాని కొంచెం కూడా ప్రేమగా చూడలేదు. కానీ మీరు నెత్తిన పెట్టుకొని గొప్ప కోడలు, గొప్పింటి కోడలు, గొప్పగా బ్రతికింది అని అన్న కోడలు మాత్రం ఇప్పుడు భాగవతం బయటపడిపోయేసరికి నోట మాట రావడం లేదనుకుంటా అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి. అయితే అలా అక్కడి నుంచి శృతి వెళ్ళిపోతుంది. ఈలోగానే మీనా కూడా విషయం అయితే తెలుస్తుంది. ఈరోజు రోహిణి పని అయిపోయినట్టుంది. ఆయన ఇంతగా ఎవరైనా మోసం చేస్తారా? అయినా రోహిణి ఇన్ని మాయ మాటలు చెప్పి పైగా అందరినీ ఇరికించడం కోసం అందరి విషయాల్లో తలదూరుస్తూ ఉంటుంది. రోహిణికి ఇలా జరగాల్సిందే. ఎప్పటికప్పుడు ఇంత మోసం చేసే అమ్మాయిని ఈ ఇంట్లో ఉండనివ్వడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పేసి మీనా అనుకుంటూ ఉంటుంది. రోహిణి ఇంటికి రానే వస్తుంది. రోహిణి అంటూ గట్టిగా కేక వేసేసరికి ఏంటంటే ఏంటి అత్తయ్య అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి. అయితే అలా అనేసరికి అత్తయ్య అని పిలవకు, నీ నోటి వెంట ఆ మాట వస్తుంటేనే నాకు కంపరంగా ఉంది. అదేంటి అత్తయ్య, అత్తయ్య అని పిలవకపోతే ఇంకేమని పిలవమంటారు? నీకు నన్ను అత్తయ్య అని పిలిచే అర్హత లేదు. నువ్వు నా ఇంటి కోడలివి కానే కాదు. నువ్వు ఒక మోసగత్తవి, నువ్వు ఒక ఫ్రాడ్వి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఏంటి ప్రభా, ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది? రోహిణి ఏం చేసింది? ఎందుకంటే గట్టిగా అరుస్తున్నావు? అవునమ్మా, రోహిణి ఏం చేసింది? పాపం ఇప్పుడే అలసిపోయి వచ్చినట్టుంది. అవునరా, అలసిపోయి వచ్చింది. కొడుకుని స్కూల్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ అమ్మ దగ్గర డ్రాప్ చేసి అలసిపోయి వచ్చింది. ఏంటి కొడుకు ఏంటి స్కూల్ నుంచి తీసుకురావడం ఏంటి, డ్రాప్ చేయడం ఏంటి? అమ్మా ఏదేదో మాట్లాడుతున్నావేంటి? రోహిణి అమ్మ ఇక్కడుంది, ఎవరనుకుంటున్నావు? అవునురా పిచ్చోడా, తింగర వెధవ, నీలాంటి వెధవని నేను ఎక్కడా చూడలేదు. పెళ్ళం ఫ్రాడ్ అనే విషయాన్ని కూడా తెలుసుకోలేకపోయావు. ఇన్నాళ్ళు మళ్ళీ కలిసి ఉంటున్నావు, అది చేస్తున్న మాయల్ని కనిపెట్టలేకపోయావు. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది? అది మొదటి పెళ్ళిది కాదురా, రెండో పెళ్ళిది. దానికి నీకు బోనస్గా ఒక బాబు కూడా ఉన్నాళ్లే. ఈ ఇంటికి పదే వస్తున్న ఆ చింటూయే దీనికి కన్న కొడుకు. కోట్లు కాదు కదా, బూడిద కూడా లేదు దీనికి. అందుకే మన మొహాన్న తన తండ్రి బూడిద అని తీసుకొచ్చి బాగానే రాసిందిరా అని చెప్పేసి అంటూ ఉండి, కానీ అమ్మా నువ్వు పొరపాటు పడ్డట్టున్నావు, చిన్నోరు మీరా. ఇంకా నీకు దీని మీద పిచ్చి నమ్మకం. ఇది నన్ను అలా మాయ చేసి నీ వైపు తిప్పుకోవడానికి పిచ్చి వేషాలన్నీ వేసి చివరకు ఇది చేసిన మోసాలు కూడా నమ్మకుండా చేసింది. సాక్ష్యాలతో సహా దొరికిపోయింది ఇది అని చెప్పేసి శృతి చూపించిన వీడియో గురించి చెప్తుంది. కొడుకుని స్కూల్ నుంచి తీసుకొచ్చి ఇక తన తల్లి దగ్గర వదిలిపెట్టి తల్లిని కొడుకుని రహస్యంగా దాచిపెట్టి ప్రతిసారి మనల్ని మోసం చేస్తూ వచ్చిన ఆడది. ఇలాంటి ఆడది నా ఇంట్లో ఉండడానికి లేదు. ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాల్సిందే. ఒక్క క్షణం ఉన్నా సరే నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా అంతగా మోసం చేసిందా? నాకు తెలీదమ్మా, ఇంత మోసం చేస్తుందని నేను అస్సలు అనుకోలేదు. రోహిణి ఇలా మారిపోతుందని నాకు తెలియదు. మారిపోవడం కాదురా పిచ్చోడా, మొదటి నుంచి మనల్ని మోసం చేస్తూనే వచ్చింది. మనల్ని నమ్మించింది కోట్లున్నాయని. మనం ఆ కోట్లు ఏంటో ఆ తండ్రి ఎవరో తెలుసుకోకుండా నిజంగానే డబ్బుందని చెప్పి మోసపోయి దీన్ని ఇంటి కోడలిగా నేను, భార్యగా నువ్వు ఒప్పుకొని ఈ ఇంటికి తీసుకొచ్చి దీని చేత నేను ఈ ఇంటిని తాకట్టు పెట్టించి మరీ పార్లర్ పెట్టించాను. ఆ తర్వాత కూడా ఇది నన్ను ఎప్పటికప్పుడు ముంచేస్తూనే ఉంది. చివరకు అందరికీ రావాల్సిన డబ్బును కూడా తీసుకుని తన తండ్రి దగ్గర నుంచి వచ్చాయని చెప్పేసి నన్ను కూడా మోసం చేసింది. నువ్వు కూడా మాయలో పడిపోయి నిజంగానే నీ పెళ్ళానికి లక్షలు ఉన్నట్టుగా మమ్మల్ని నమ్మించావు. అప్పుడైనా నీకు అనుమానం రావాలి కదరా, నీ పుట్టింటి నుంచి తేయకుండా ఇలా ఎందుకు చేస్తున్నావని. నువ్వు ఇంత తింగరి వెదవేంట్రా అని చెప్పి కొడుకు మీద కూడా విరుచుకు పడిపోతుంది. ఇంకా ఏంటి చూస్తున్నావు?
నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి ఇక ఊహించని షాక్ అయితే ఇస్తుంది ప్రభావతి రోహిణికైతే. అలా రోహిణి ఎంతగా బ్రతిమలాడే ప్రయత్నం చేసినా నువ్వొక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను. ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నీకు మాట్లాడే అర్హత లేదు. నా ఇంట్లో నిలబడే అర్హత కూడా లేదు. నువ్వు కనుక నా కంటికి కనిపిస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. నాకు పెద్ద కోడలు లేదు. నా కొడుక్కి ఇంకా పెళ్ళే చేయలేదు అనుకుంటాను అని చెప్పేసి ఇక పెద్ద షాక్ అయితే ఇస్తుంది రోహిణికి. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలా అయితే జరగబోతుంది. అడ్డంగా రోహిణి దొరకబోతుంది. మరి ఇలానే జరగాలి, రోహిణి దొరికిపోవాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద క్లిక్ చేయండి.